ఇవాళ వెన్నుపోటు దినం ఏంటి? అసలు మీ పార్టీ స్టాండ్ ఏంటి? వెన్నుపోటు దినంగా ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ఆందోళన చేయాలని సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు మీకు ఉన్నటువంటి సమాచారం ఏంటి? నిజంగానే వెన్నుపోట సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావన పక్కన పెడితే రామారావు గారి పర్సనల్ ఒపీనియన్ కూడా ఈ సందర్భంగా మాకు తెలియాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్గా మాకు తెలియజేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఏంటి అసలు ఏం చేయబోతున్నారు ఇవాళ? నమస్కారం అండి రాజు గారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మూడు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చింది అనేది మొట్టమొదటిగా మనం గుర్చేయాలి. ప్రత్యక్షంగా ఒక 3 పార్టీలు, పరోక్షంగా ఒక 3 పార్టీలు, మరికొన్ని సంఘాలు కలుపుకొని దాంతో వీళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటి సీట్లు వచ్చాయి. పదే 11 సీట్లు అంటున్నారు సంవత్సరం నుంచి. 11 సీట్లని కాదు, ఇక్కడ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటే యాక్చువల్ గా ఈ రోజు పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 4.0 అన్నారు. ఆయన యొక్క పరిపాలనా కాలంలో ఏదైనా ఒక మంచి పనిని, ప్రజలు గుర్తుంచుకునేటువంటి పనిని చెప్పేటటువంటి పరిస్థితి లేదు. మనము జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పార్టీని ఆయన స్వయంగా స్థాపించారు. చంద్రబాబు నాయుడు లాగా పార్టీలు లాక్కోలేదు. అట్లాగే ఉద్యమ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాల్లోని ఇచ్చినటువంటి హామీలన్నింటిని కూడా అమలు చేసే దిశగా కార్యాచరణ తీసుకుంది. అట్లాగే మనకు తెలుసండి, 2.5 సంవత్సరాల పాటు కరోనా ఏదైతే ఉందో ఆ ఎఫెక్ట్ ని కూడా తట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి చిత్తశుద్ధితోటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేశారనేది వాస్తవం. ఎందుకంటే మనం చూస్తున్నాం, వీళ్ళ మాదిరి పరస్పర వైరుధ్యం లేదు. 2014-19 మధ్య వీళ్ళు ఇలాగ ప్రభుత్వం ఏర్పాటు చేసి 1.5 సంవత్సరం తర్వాత ఒకరికొకరు జుట్లు పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. మేమైతే అట్లా లేదు. క్రిస్టల్ క్లియర్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ పోటీ చేసి ఎన్నికల్లో తలపడుతుంది తప్ప ఇటువంటి ఏదైతే తప్పులు తరగ్గా మాట్లాడేటువంటి ఆలోచన విధానం లేదు. మనం ఒకటండి గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్ని పథకాలను, అన్ని పనులను మేము మరింత మెరుగ్గా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది తప్ప వీళ్ళు కొత్తదేం తీసుకురాలేదండి. మనం చూస్తా ఉన్నాం, అన్ని విషయాల్లో కూడా మేము మెరుగ్గా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోనే మా మేనిఫెస్టో అని చెప్పారని చెప్పట్లా మీరు? ఎట్టో క్లియర్ అండి, దాన్ని మెరుగ్గా చేస్తామని చెప్పారు కదా. చూడండి, మీరు వాలంటీర్ల విషయం ఉంది. ఈ రోజు వ్యతిరేకిస్తున్నారు, ఎన్నికలకు ముందు వ్యతిరేకించారు. వాలంటీర్ల విషయంలో 5,000 నుంచి 10,000 పెంచుతామని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, వాలంటీర్లు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు. దానికి ఒక శాఖను కూడా పెట్టారు ఈ ప్రభుత్వం వచ్చినాక. వాలంటీర్ల విషయం ఈ రోజు చెప్పారు కదా, అమరావతి రాజధాని కంటిన్యూ చేస్తామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పారు. మరి మీరు వచ్చాక అమరావతిని ఏం చేశారు? రాజధాని లేకుండా చేసినటువంటి అమరావతి విషయానికి వస్తానండి. మనం కూడా కదా మీరు ప్రాక్టీస్ చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రం నవేంద్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అసలు 10 సంవత్సరాలు రాజధానిగా మనం హైదరాబాద్ కొనసాగించేటటువంటి అంశం ఉంటే అక్కడ ఓటుకు నోటు కేసులో కేసీఆర్ అరెస్ట్ చేస్తాడని అప్పటికప్పుడు వచ్చి తాత్కాలిక నిర్మాణాలు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేశారు కదండి. అమరావతిని కూలదోశారు. అమరావతిని 18,000 ఎకరాలు మంగళగిరిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్లో నిర్మిస్తామని చెప్పి 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకుని దాన్ని ఇన్సైడ్ ట్రేడింగ్ వ్యాపారం చేశారు కదండి. మళ్ళీ 44,000 ఎకరాలు కావాలని ఇప్పుడు మళ్ళీ ప్రతిపాదన పెడతామన్నారు. అమరావతి విషయంలో ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, వారి యొక్క అనుయాయులు, వాళ్ళు బంధువర్గం కానీ వీళ్ళు వ్యాపారాత్మకంగా చేస్తున్నటువంటి పనే కానీ మేము ఎక్కడ తాత్కాలిక నిర్మాణాలు చేయదలుచుకోలేదండి. ఈ రాష్ట్ర ప్రజాధనాన్ని వృధా చేయదలుచుకోలేదుగా దావోస్ పోయి ధన ఖర్చు పెట్టి పరిశ్రమలు తీసుకురాకుండా వీళ్ళ గురువుగా ఉన్నటువంటి రామోజీరావు గారి సంస్మరణ సభను ప్రభుత్వం ద్వారా చేసి డబ్బులు వృధా చేయటం, ఇట్లా వృధా ఖర్చులు పెట్టదలుచుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది గమనించుకోవాలి. అట్లాగే మనం చూస్తా ఉన్నామండి, ఇక్కడ రైతులకు ఈ రోజు చూస్తామంటే కనీసం మద్దతు ధర కంటే తక్కువ ధరలు ఉన్నాయి. ఒక్కొక్క రైతులు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. దాన్ని పట్టించుకోవాలా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మార్కెట్ రంగంలో దించి మార్కెట్ లో పోటీ పెట్టారు కదండి. అటువంటి పనులు చేయట్లేదు ఇక్కడ. వీళ్ళు ఎంతసేపటికి వాళ్ళ సొంత ఆలోచన విధానంతో ఎక్కడ కమిషన్లు వస్తాయి, ఓర్సా, అట్లాగే టీసీఎస్ కి భూములు కేటాయింపు, అట్లాగే పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ టీజీఎస్ సుప్రసాద్ ఆయనకు ఒక 1,200 ఎకరాల కేటాయింపు, అట్లా కుట్టు మిషన్ లో శిక్షణ కార్యక్రమంతో ఒక 150 కోట్లు స్కామ్ చేయడానికి చేసుకుంటుంటే డిజైన్ ఇటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నారు. ఈ రోజు ఉపాధి హామీ కూలీలకు 4 నెలలుగా ఎందుకు వేతనాలు చెల్లించట్లేదు? ఉపాధి హామీ ఉద్యోగులకు ఎందుకు చెల్లించట్లేదు? ఇది ప్రశ్నించుకోవాలి. వీళ్ళకి పరిపాలన చేత కాక కేవలం అబద్ధపు హామీలతోటి
ఇప్పుడు సూపర్ 6 అని చెప్పారు. ఎక్కడండి బడ్జెట్ సక్రంగా కేటాయించట్లేదు. 1,10,000 కోట్ల లోటు బడ్జెట్ ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సరైనటువంటి బడ్జెట్ ను వాటాను రావట్లేదు. కేవలం పన్నుల వాటాలో రాష్ట్రానికి వచ్చింది వస్తేనే చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితి. ఇది అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క రాష్ట్రంలో జరుగుతుంది ఏంటంటే అధికార మార్పిడి, ఎంపీలను రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున మరలా ఎంపీలుగా నియమించుకునేటువంటి విధానం, ఎమ్మెల్సీలు రాజీనామా చేయించి నియమించుకునే విధానం, మున్సిపాలిటీలో ఏదైతే ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్లు కానీ ఆ యొక్క కార్పొరేషన్ మేయర్లు కానీ వాళ్ళు దించడం, మళ్ళీ పార్టీ వాళ్ళు ఎక్కించుకోవడం, పంచాయతీ రాజ్ చట్టాన్ని కూడా అతిక్రమించి ఎంపీపీలను వైసీ ఎంపీపీలను ఆ పార్టీ మార్చి పార్టీ తరఫున ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులను కూడా వీళ్ళు దాని అన్నింటిని కూడా తినాలకాలకు ఇచ్చి రాజ్యాంగపరమైనటువంటి నిబంధనలను విరుద్ధంగా వీళ్ళు ఎన్నిక చేయించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తా ఉంది. మొట్టమొదటి నుంచి కేసులు పరంపర, అట్లాగే వైసీపీ నాయకులు ఇళ్ల మీద దాడులు, ఇవన్నీ కనపట్టలేదా ఈ నాయకత్వానికని నేను క్వశ్చన్ చేస్తున్నాను. అట్లాగే ఓటమి దినోత్సవంగా చేసుకోవాలని చెప్పినటువంటి అనుష గారికి కూడా నేను చెప్తున్నా, ఇది ఓటమి దినోత్సవం కాదు. మీకు ప్రతి ఎన్నికల్లో కూడా మీరు ఎక్కడా కూడా సింగిల్ గా ఎప్పుడు గెలిచినటువంటి దాఖలాలు లేవు. మీరు కమ్యూనిస్టులతో ఒకసారి పొత్తు రాజ్యాంగాన్ని మార్చేద్దాం సార్. ప్రజాస్వామ్యంలో సింగిల్ గా పోటీ చేసేవాడే అధికారంలోకి రావాలి, పొత్తులు అనేవి ఉండకూడదు అనేది రాజ్యాంగం మార్చేద్దాం. సిద్ధాంతం వేరు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తోటి కూడా ప్రజాస్వామ్యంలో సింగిల్ గా పోటీ చేసేవాడే అధికారంలోకి రావాలి, పొత్తులు అనేవి ఉండకూడదు అనేది రాజ్యాంగం మార్చేద్దాం. సిద్ధాంతం వేరు, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం వేరు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తోటి కూడా ఏదైతే ఈ రోజు నేను ఏం తినాలో కూడా మీరే డిసైడ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏం చేయాలా, జనసేన ఏం చేయాలి అని మీరే చెబితే ఎలాగ చెప్పండి. అనుష గారు ఏదో చెప్పండి, ఒక నిమిషం ఉండండి. అనుష గారు ఏదో మాట్లాడతారు. రామారావు గారు ఒక నిమిషం. సరే సరే సార్, ఇప్పుడు భావజాలాల గురించి ఎందుకు సార్? మనం తీస్తే తల్లి చెల్లి గురించి కూడా చాలా మాట్లాడాలి, అవన్నీ వద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళని సాటిస్ఫై చేయలేకపోతున్నాం మనము, మన ప్రజల గురించి ఎందుకు? ఒక నిమిషం ఉండండి. ఎస్ రామారావు గారు ఒక నిమిషం. ఎస్ ఉంటారు సార్, ఎస్ ఉంటారు సార్. రామారావు గారు ఒక నిమిషం ఆగండి సార్. అనుష గారు మాట్లాడండి. ఇదే ప్రాబ్లం సార్, వీళ్ళతో ఇదే చెప్తున్నాం. మనది మనం గడుక్కోవాలి రామారావు గారు, పక్కాళ్ళ గురించి కాదు. మేము ఒకటి చెప్తామండి, ఈ రోజు మీతో కలిసే వాళ్ళు ఎవరు చెప్పండి? అసలు మీ సిద్ధాంతాలు, మీకు కొన్ని సిద్ధాంతాలు మీ పార్టీకి ఉన్నాయన్నారు కదా, అసలు కమ్యూనిస్ట్ పార్టీలు అంటున్నారు, మీరు ఇంకో బీజేపీ అంటున్నారు, కాంగ్రెస్ అంటున్నారు. అసలు మీ పార్టీతో ఏ సిద్ధాంతాలు ఓబేజుకేస్తాయి చెప్పండి? ఏ పార్టీ సిద్ధాంతాలు మీ సిద్ధాంతాలు నమ్ముతాయి చెప్పండి? అసలు ఏ పార్టీ ఇక్కడ రాజ్యాంగపరంగా మేము కలిసి వచ్చినా ఇంకొకటి వచ్చినా మీరు ఓడిపోయారు. ఓటమిని ఒప్పుకోండి. ఇంకొకటి క్లియర్ గా చెప్తున్నారు, మీరు చూసుకోండి ముందు. అనుష గారు వస్తారు. ఒక్క నిమిషం డిబేట్ కావద్దు ప్లీజ్.